ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతిదినము దేవునితో గడపటం అనేది చాలా దీవెనకరంతో కూడినటువంటి విషయం. స్నేహితులతో గడపడానికి మనం ఇష్టపడతాం, బంధువులతో గడపడానికి మనం ఇష్టపడతాం, ఇంకా ఇతరితర కార్యక్రమాలలో ఉండటానికి మనం ఇష్టపడతాం. కానీ వీటన్నిటినీ మనకి ఇచ్చిన దేవునితో గడపడానికి పెద్దగా సమయాన్ని కేటాయించం. కానీ ఒక దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, మేలులు పొందిన వ్యక్తిగా ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునితో గడిపే అలవాటు కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అని అంటే, నేను ఒక మాట చెప్తాను. దేవుడు మనల్ని దీవించడం ఎంత ముఖ్యమో, దీవించిన తర్వాత ఆ దీవెనను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు దీవించండి ప్రభువా అని అడగడం వరకే క్రైస్తవుడు బాధ్యత తీసుకొని ఆ బాధ్యతను కలిగి ఉంటాడు. కానీ ఆ దీవెన పొందిన తర్వాత కలిగి ఉన్న దీవెనను ఎలా కాపాడుకోవాలన్న సంగతి మర్చిపోతాడు. మర్చిపోవటం వలననే వెనువెంటనే మళ్ళీ ఏదో ఒక వేదన, శోధన అనేది రావటం, మరలా అతను ప్రయాసపడటం, కొన్ని సందర్భాలలో విశ్వాసము నిర్జీవమైపోవటం, దేవునికి దూరం అయిపోవటం, సంఘానికి దూరం అయిపోవటం, ఇలాంటి వ్యక్తులను మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి అని అంటే, కలిగి ఉన్న దానిని భద్రపరుచుకోలేకపోవడం. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది కదా, మీరు కలిగి ఉన్న దానిని మీరు గట్టిగా పట్టుకోనండి. అది ఏదైనా కావచ్చు, ఫలానది అని మనం చెప్పలేం. ఒకవేళ మనం ప్రార్థన చేసే వ్యక్తులమైతే ప్రార్థన అనేది మనం గట్టిగా చేపట్టాలి. ఒకవేళ విశ్వాసపరులమైతే విశ్వాసమునే మనం గట్టిగా చేపట్టాలి. ఒకవేళ మనం దేవునికి ఇచ్చే తలాంతు కలిగిన వారమైతే మనం ఇస్తూనే ఉండాలి. నేను ఎందుకు పదే పదే ఇవ్వాలి, ఎవరు ఇవ్వరా అని మనం వాళ్ళనే వీళ్ళను చూసి ఇవ్వడం ఆపేయకూడదు. అలాగే దేవుని కోసం కార్యాలు చేసే అలవాటు మనకుంటే చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి. అప్పుడు దేవుడు తగినటువంటి దీవెన, ఆశీర్వాదాలు ఇంకా మన జీవితాల్లో మనకి కలగ చేస్తాడు. ఇదే క్రైస్తవ జీవిత అభివృద్ధికి ఒక రహస్యం. ఇది తెలియక చాలా మంది నేటి దినాలలో వారు కలిగి ఉన్న దానిని కోల్పోతా ఉన్నారు, పోగొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యం కూడా అదే, దాని గురించి నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మొన్నటి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండేటప్పుడు మా చర్చిలో ప్రతిరోజు ఉదయం 5 నుండి 6 గంటల వరకు సంఘముతో ప్రార్థన జరుగుతుంది మీలాగే. అందులో మేము వచ్చిన వాళ్ళం అందరం కూడా బైబిల్లో వచనం వెంబడి వచనాన్ని మేము చదువుతూ ఉంటాం. రోజుకి ఒక 3-4 అధ్యాయాలు చదువుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక విచిత్రమైన మాటలు ఆకర్షిస్తూ ఉంటాయి, పట్టుకుంటాయి. ఒక్కొక్క మాట ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటది. అలాగే నాతో మాట్లాడి నన్ను అక్కడ ఆపి ఆలోచించమని చెప్పిన సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భాన్ని నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను మీరు అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి విశ్వాసులైన మనమందరం దేవుని గ్రంథాన్ని తెరచి ఈ భాగాలని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుతున్న రోజులవి. దేవుని సేవకుడు, యాజకుడైన ఏలి దేవుని యొక్క ప్రజలకి దైవ ప్రతినిధిగా ఉన్న రోజులవి. అతని హయాంలోనే ఉన్న అతని కుమారులైన ఫినెహాసు, ఒఫ్ని అనేవాళ్ళు, వారు కూడా యాజకులుగా దైవ మందిరంలో పరిచర్య చేస్తున్న రోజులవి. అదే సందర్భంలో
మరి ఏలి యొక్క కోడలు గర్భవతిగా ఉన్న రోజులవి. అలాంటి సందర్భంలోనే సమూయేలు అనేటువంటి ఒక బాలుడు వరపుత్రుడిగా జన్మించి హన్నా గర్భాన్న మరి ఆవిడ గొడ్రాలుతనాన్ని తొలగించిన దేవుడు ఆవిడికి సమూయేలుని ఇచ్చిన పిదప, సమూయేలుని పాలు మానిపించిన తరువాత దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దేవుడే ఆ కుమారుడితో మాట్లాడి ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు దేవుడు తెలియచేసిన తరువాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎందుకో చాలా బాధకరంగా, భయంకరంగా కూడా అనిపించి నన్ను ఆకర్షించింది. నేను చదువుతున్నాను, ఆ మాటల్ని గమనించడానికి ప్రయత్నం చేయండి. 4వ అధ్యాయం, సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 20వ వచనం నుంచి చదువుదాం. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి, ఈ మాట నేను మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీలో నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. ఇక్కడ ఏలీ గారి కోడలు లేకపోతే ఫినెహాసు యొక్క భార్య గర్భవతి అయి తన ప్రసవ కాలమందు కుమారుణ్ణి కని ఆ కుమారునికి ఒక పేరు పెట్టింది. ఆ పేరు పెడుతూ ఆ పేరులో ఉన్న అర్థాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ఏంటి ఆ పేరులో ఉన్న అర్థము అని అంటే, ప్రభావము పోయింది, ప్రభావము పోయేను. ఆమె ఒక మాట అంటా ఉందో చూడండి, ఇశ్రాయేలులో నుండి ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టెను. ప్రభావము ఎవరిలో నుండి పోయిందట? ఇశ్రాయేలులో నుండి పోయింది. ఈ ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన వారు. బంధకాలలో, కష్టాలలో, శ్రమలలో ఉన్నప్పుడు శరణు మహాప్రభు అని ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి తనకి ప్రియమైన పిల్లలుగా చేసుకొని అసలు యుద్ధాలే చేయకుండా ఎన్నో రాజ్యాలను జయించే శక్తినిచ్చిన దేవుడు తన బిడ్డలని పాపలాగా కంటికి రెప్పలాగా దాచి కాచి కాపాడి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మన్నాను ఇచ్చి పూరేడులను ఇచ్చి నీటిని జల ప్రవాహ దారులలాగా వారి ముందు ప్రవహింపచేసి శత్రువుల ప్రాణాలను తుత్తునీయులుగా చేసి ఇజ్రాయేలీలను తన కంటికి రెప్పలాగా కాపాడిన దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి వారి మధ్యలో లేకుండా పోయింది అనేటువంటి ఒక బాధ ఈ చనిపోతూ ఉన్నటువంటి ఈవిడికి అనిపించింది. అనిపించడమే కాదు, కనిపించింది కూడా. నాకు ఈ వాక్యం చదివేటప్పుడు చాలా బాధ అనిపించిన, హృదయము బాధతో నిండి ఆలోచించిన విషయం ఏంటంటే, నేటి దినాలలో చాలా మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క శక్తి వారి ఇళ్లల్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అని తెలిసినా కూడా అసలు ఏమీ పట్టలేనట్టుగానే ఉన్నారు. తన వ్యక్తిగత జీవితంలోని అసలు భక్తి లేదు అని తెలిసినా కూడా ఏమీ పట్టనట్టుగానే కనిపిస్తా ఉన్నారు. నేను కొంతమంది జీవితాలని చూసినప్పుడు, అలాగని నేనేమో పైనుంచి ఊడిపడిన వాడిని కాదు, నేను నరమాత్రుణ్ణే. కానీ ఎందుకో ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల గురించి మొరపెట్టినప్పుడు, ఇతరులకి వాక్యం చెప్పాలని అనిపించినప్పుడు, వాళ్ళ జీవితాలను గురించి ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది.
ఒక మందని కాచే కాపరిగా మందలో ఉన్న గొర్రెలను చూచేటప్పుడు, అయ్యో, నేను అన్ని గొర్రెలను ఒకలాగే మేపుతా ఉన్నాను కదా, అన్ని గొర్రెలను ఒకేలాగా కాస్తా ఉన్నాను కదా, అన్ని గొర్రెలని ఒకేలాగా నేను భద్రపరుస్తున్నాను, ఒకేలాగా మేపుతున్నాను, ఒకేసారి వాటికి నీరు అందిస్తున్నాను, ఆహారం అందిస్తున్నాను. కానీ కొన్ని మాత్రమే ఎందుకు అవి బలంగా ఉంటున్నాయి, కొన్ని మాత్రమే ఎందుకు అసలు అవి బలంగా ఉండటం లేదు అని కొన్నిసార్లు వాటి గురించి, వారి ఆత్మీయ జీవితాలు, వారి ప్రార్థనా జీవితాలు, వారి భక్తి జీవితాల గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తా ఉంటది ఒక ఒక కాపరిగా. నేను ఒక్కొక్క సందర్భాల్లో దేవుణ్ణి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటంటే, అసలు నన్నెందుకు ప్రభువా కాపరిగా పెట్టావు? నాలో ఏ అర్హత ఉందని, ఒక ఒక గొర్రెలాగా నన్ను ఉంచేసి నా మీద ఎవరినో కాపరినో ఒకరిని పెడితే సరిపోయేది కదా, నా బతుకేదో నేను బతుకుదును, ఏదో మేసుకొని ఏదో ఎక్కడో ఉండేవాడిని కదా, అనేక గొర్రెలను మేపే పని నాకెందుకు ఇచ్చావు? వీళ్ళందరినీ చూసినప్పుడు నా మనసు చాలా బాధ అనిపిస్తా ఉంది ప్రభువా అని నేను దేవుణ్ణి ప్రశ్నించిన సందర్భాలు నా జీవితంలో లేకపోలేదు. ఎందుకంటే నేటి దినాల్లో మరి మీకు అనిపిస్తుందో అనిపించడం లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది. నేను దేవుని మందిరంలో ఉండి నేను ఈ మాటలు చాలా బాధతో చెప్తా ఉన్నాను. ఏంటంటే, ప్రార్థన లేమి ఉన్నది అని తెలిసినా కూడా నేటి క్రైస్తవ్యం ప్రార్థన చేయలేకపోతా ఉంది. విశ్వాసం లేమి ఉన్నది అని తెలిసినా కూడా విశ్వాసములోనికి రాలేకపోతుంది నేటి క్రైస్తవ్యం. దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాం అని తెలిసిన అనేకమైన కుటుంబాలు ఈరోజు మందిరంలో అడుగు పెట్టడానికి సమయాన్ని కేటాయించడం లేదు. బికాజ్ ఆఫ్, ఎందుకు అనంటే ప్రభావము వారి మధ్యలో నుండి వెళ్ళిపోయింది. ప్రభావము వారి మధ్యలో నుండి వెళ్ళిపోయింది. ఈ ప్రభావము ఉంటే ఏం జరుగుతుంది? అసలు ఈ ప్రభావంకి ఉన్నటువంటి శక్తి, సామర్థ్యం ఏంటి? మనం కొన్నిసార్లు ప్రార్థనలు చేసినప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తాం కదా, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లును గాక. హౌ ఎలా ఇది సాధ్యం అవుతుంది? ఎంత ఇది సాధ్యం అవుతుంది? పరలోకంలో నుండి దేవదూతలు భూలోకానికి దిగివచ్చి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవదూతలు పాడాయి ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. దేవదూతలు పాడారు అని అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళలో పాపం అనేది లేదు, వాళ్ళలో నిలువెల్లా కూడా పరిశుద్ధతే, వాళ్ళలో ఎక్కడ చూసినా దేవునికి లోబడే తత్వమే కనిపిస్తుందో తప్ప వ్యతిరేకమైనటువంటిది లేదు. అందుకే వాళ్ళు చెబితే ఆ మాటకి అర్థం ఉంది. కానీ మనలో, అఫ్ కోర్స్ నాలో, నీలో, మనలో చాలా వరకు దేవునికి వ్యతిరేకమైన జీవితాలను జీవిస్తూనే మనం ఏమంటామంటే, మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెయ్యి బద్దలు కొట్టే, లేకపోతే ఊపేసి గట్టిగా అరిచేసినంత మాత్రాన దేవునికి ప్రభావము రాదు, మహిమ రాదు, ఘనత రాదు. ఎలా వస్తుందా ప్రభావం? ఎలా వస్తుందా ఘనత? ఎలా వస్తుంది ఆ దీవెన? ఎలా వస్తుంది దేవునికి మహిమ నా ద్వారా, నీ ద్వారానంటే ఆయన చెప్పిన రీతిలో మనము బ్రతికినప్పుడు మాత్రమే. ఆయన చెప్పిన రీతిలో మనము బ్రతికినప్పుడు మాత్రమే. దేవుని యొక్క ప్రభావము ఏం చేస్తుందో నేను కొన్ని మాటలు నేను చెప్తాను. ఒకవేళ నా సమయం అయిపోతే, నేను చెప్పే విషయాలు మిగిలిపోతే మళ్ళా ఎప్పుడైనా మరొకసారి నేను దాన్ని పూర్తి చేయడానికి ఇష్టపడతాను. చూడండి ఒకసారి దేవుని యొక్క ప్రభావం ఏం చేస్తుంది అనేటువంటి మాటలు మనం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయం, అయ్యగారు ఒకసారి చదువుతారా? లూకా సువార్త 8వ అధ్యాయం 46 నుండి 48. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 వర్సెస్ 46 to 48. లూకా సువార్త 8వ అధ్యాయం 46 నుంచి 48 వచనాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 46 నుంచి 48 వరకు చదువుకుందాము. 46వ వచన ప్రారంభము. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి
తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయనకు అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి చాలు ఇంట నుండి చాలమ్మా. థ్యాంక్ యూ. సో ఈ సందర్భాన్ని మనము 4 సువార్తల్లో కూడా మనం చూడగలుగుతాం. అయితే యేసు ప్రభు వారు యాయిరు ఇంటికి వెళ్ళే క్రమంలో ఈ బాగోలేని లేకపోతే అనారోగ్యముగా ఉన్నటువంటి ఈ స్త్రీ వచ్చి తనలో తాను అనుకుంది, బయటికి కూడా చెప్పలేదు. ఆవిడకున్న విశ్వాసము, ఆవిడకున్న ఆ పట్టుదల, తన గట్స్ చూడండి, ఎంత బలమైనటువంటి నమ్మకంతో కూడిన జీవితము. సో ఈవిడ తనలో తాను అనుకుంటూ, మనందరికీ తెలిసిన సబ్జెక్టే లేకపోతే పాయింటే, మనకి ఎవరికి తెలియలేనిది కాదు. యేసుప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి ఈ సందర్భాన్ని వింటూనే ఉన్నాం. నేను వెళ్ళి ఆయన వేసుకున్న వస్త్రాన్ని పట్టుకుంటే నేను బాగవుతాను అనేటువంటి ఒక విశ్వాసం తనది. తను రాగానే యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకోగానే తాను స్వస్థపరచబడింది, తను బాగు చేయబడింది. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఎవరో నన్ను పట్టుకున్నారు, ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను తాకారు, ఎవరు నన్ను పట్టుకున్నారు అని అడిగితే శిష్యులు అంటారు, చాలా మంది నీ మీద పడుతున్నారు కదయ్యా, ఎవరని మేము చెప్పగలం, ఎవరని నీతో మాట్లాడగలం అని అంటే, లేదు అందరూ పడటం వేరు, ఎవరో ప్రత్యేకంగా నా మీద నన్ను ముట్టుకోవటం వేరు. ఎందుకనంటే నాలో నుండి ఒక ప్రభావం అనేది బయటికి వచ్చింది. ఈరోజు దేవుని యొక్క ప్రభావము ఏ వ్యక్తిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తిలో అద్భుతాలు జరుగుతాయండి. ఈరోజు ఏలి యొక్క కోడలు ఏం పోయిందని ఏడుస్తుంది, ఏం పోయిందని బాధపడుతుందంటే ప్రభావం పోయింది. దేవుని యొక్క ప్రభావం తన ప్రజలలో నుండి కొట్టివేయబడింది, ఎత్తుకొని పోబడింది. అది ఏంటి, అది ఎలా ఎత్తుకొని పోబడింది, అందులో ఏమున్నాయనేది నేను చెప్తాను. అది ఎత్తుకొని పోబడింది, అది కోల్పోయారు వాళ్ళు. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో, మనం చదువుకున్న వాక్య ప్రకారంగా చూస్తే నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని అంటాడు యేసయ్య. దేవుని యొక్క ప్రభావము ఏ వ్యక్తిలోనికైతే వస్తుందో ఆ వ్యక్తి అద్భుతాలు చూస్తాడు. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నిజముగా మనము ఆయన అద్భుతాలే కోరుకుంటున్నామా, ఆయన ప్రభావాన్ని కావాలని కోరుకుంటున్నామా? అద్భుతాలు కావాలని కోరుకోవడం వేరు, ప్రభావాన్ని కావాలని కోరుకోవటం వేరు. అద్భుతాలు ఎవరైనా చేస్తారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, దెయ్యాలని ఎవరైనా వెళ్ళగొడతారు. డైరెక్టర్ గా బోర్డులు పెట్టి మరి ఎచ్చట రచ్చరేకులు అమ్మబడును, డైరెక్టర్ గా బోర్డులు పెట్టి మరి అమ్మేస్తా ఉన్నారు. మనోళ్ళు వెళ్ళి పొడవమని పోయి కొని తెచ్చుకుంటున్నారు. ఎవరైనా చేస్తారు. కానీ ఒక పాపి పరిశుద్ధుడిగా మారాలంటే యేసు ఒక్కడే అవసరం. ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలంటే యేసు ఒక్కడే అవసరం. ఒక ఆత్మ నరకంలో నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి అని అంటే యేసు ఒక్కడే అవసరం. ఇది ఎలా జరుగుతుంది? ఆయన ప్రభావము ద్వారా మాత్రమే. తర్వాత ఇంకొక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదువుతారా? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము ఈ 17వ వచనం నుండి 20 వచనాల వరకు దయచేసి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, ఇలాగ 20 వరకు కూడా చదవండి. 15వ వచనం నుంచి 20 వచనాల వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు
వారికి అందరికీ భయము కలిగను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. హల్లెలూయా. దేవుని ప్రభావము ఉండటం వలన ఏం జరిగింది అక్కడ? ఎంత ప్రభావముతో, ఎంత ప్రభావం! అద్భుతాలు జరుగుతాయని వెళ్ళలేదు, లేకపోతే ఏదో ప్రవచనాలు చెప్తారని వెళ్ళలేదు. నాకు ఒక ఆయన ప్రవచనం చెప్పాడు దాదాపు 10 సంవత్సరాల క్రితం. మీరు బెంగళూరు వెళ్తారు విమానంలోని అని. అలాగే మీకు ఒక ఆవిడ 15 లక్షల చెక్ తీసుకొని వచ్చేస్తుంది, అందులో దశంభాగం నాకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని. నేను వెంటనే ఆయనని తీసుకుని వచ్చిన ఆయనకి చెప్పాను, ఇతను ఎప్పుడైతే దశమ భాగం నాకే ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని అన్నాడో ఇది జరగదండి అని అన్నాను నేను. ఎందుకు అలా అనేసావు అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా బేరాలు ఆడ్డండి, ఆయన ఇవ్వాలి అని అనుకునే దానిని ఇస్తాడు. దానిని ఎవరి దగ్గరికి పంపించాలో వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. సో అంతేగాని నాకే కావాలి అని ఆయన ఎప్పుడు కూడా బేరాలాడు. సో ఇది జరగదండి అని అన్నాను. నేటికి కూడా అది జరగలేదు, నేటికి కూడా. ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుల ఇచ్చన బట్టి వచ్చేది కాదు. నేను దాన్ని నమ్మను. వాక్య ప్రకారంగా నన్ను బలపరచాలి, నన్ను స్థిరపరచాలి, నా విశ్వాసంలో నన్ను కట్టాలి అని అంటే దేవుడు దానికి తగ్గ క్రియలు చేస్తాడు. దానికి తగ్గ క్రియలు చేసి నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని బలపరిచి నన్ను ఆయన బిడ్డగా మార్చుకుంటాడు. దాని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ అసలు విషయంలోకి వద్దాం. అపోస్తులు పరిచర్య చేస్తున్న ఈ విధానంలో మనం చూస్తే ఎంత ప్రభావము కలిగి దేవుని సేవ జరుగుతా ఉంది. ఎంత ప్రభావం! ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితేనండి, ఆ పట్టణంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గొప్ప గలిబీలు వచ్చేసి, అంతవరకు వారు దేని మీద అయితే జీవనాభివృద్ధి కలిగి ఉండి, వారు దేని మీద అయితే ఆధారపడి బ్రతికారో వాటిని అన్నిటినీ తెచ్చి కాల్చేశారు. వాటిని అన్నిటినీ తెచ్చి ఇవి ఎందుకు పనికిరావు, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, ఇవన్నీ కూడా మాకు అవసరం లేనివి, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే అని వాళ్ళు ఘంటాపదంగా చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని బాహాటంగా ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంత ప్రభావంగా దేవుని సేవ అక్కడ ప్రబలితమైంది. సో దేవుని ప్రభావం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ పరిచర్య అనేది అభివృద్ధి అవుతుంది. అక్కడ పరిచర్య అనేది అభివృద్ధి అవుతుంది. మొదటగా దేవుని ప్రభావం ఉన్న చోట ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని ప్రభావం ఉన్న చోట పరిచర్య అనేది అభివృద్ధి అవుతుంది. నేను ఇంకో మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి, కానీ సంఘాలు పెరుగుతున్నాయి కానీ సంఘాలలో ఆత్మల సంఖ్య పెరగటం లేదు. సంఘాలు పెరుగుతున్నాయి నేటి దినాలలో. సంఘాలు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువగా దానిని వివరించను. సంఘాలు పెరుగుతున్నాయి కానీ సంఘాలలో ఆత్మల సంఖ్య పెరగటం లేదు. ఈ సేవకుడు తిడితే ఆ సేవకుని దగ్గరికి, ఆ సేవకుడు తిడితే ఈ సేవకుని దగ్గరికి, లేకపోతే మనమంతా ఒకటే కదా, మనం అందరం కలిసి ఒకటి పెట్టుకుందాం రండి అని గుంపులుగా గోల్మాల్ చేసి విడిపోయే బ్యాచ్లే ఎక్కువైపోయాయి తప్ప దేవుని యొక్క ప్రభావముతో నింపబడిన పరిచర్య నేటి దినాలలో అక్కడక్కడ కనిపిస్తా ఉంది. అక్కడక్కడ లేదు అని నేను అన్ను, అక్కడక్కడ కనిపిస్తా ఉంది. ఎక్కడెక్కడ కనిపిస్తుందో అని మనం గుర్తించుకోవాలి, గుర్తుపెట్టాలి అని అంటే
అక్కడ జరిగే అద్భుతాలు, అక్కడ జరిగే కార్యాలని మనం గమనించగలిగితే అక్కడ దేవుని ప్రభావం ఉందా లేదా అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక విశ్వాసిగా మన దగ్గరికి వస్తే, మన విషయం గురించి మనం ఆలోచన చేస్తే, మన విషయంలో మన దగ్గర దేవుని ప్రభావం అంటే దేవుని శక్తి, దేవుని మహిమ మనము అనుభవిస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనము అన్వయింపు చేసుకుంటే ఈ వచనము ద్వారా వారు ఎలాగైతే దేవునికి వ్యతిరేకముగా ప్రజలను మోసం చేస్తూ అంతవరకు వచ్చిన జీవితాన్ని విడిచిపెట్టారో మనము అవన్నీ విడిచిపెట్టామా లేదా అన్న ఆ స్పృహలోనికి మనం రావాలి, ఆ ఆలోచనలోనికి మనం రావాలి. అలా వచ్చినప్పుడు, అలాగ మనం ఆలోచన చేసినప్పుడు మనము కూడా దేవుని ప్రభావముతో ఉన్నామా లేదా అన్న సంగతి మనకి బాగా ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు, ఆవేశపడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆలోచన చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఆవేశం అంటే ఏదైనా ఒక మాట చెప్పగానే నా కోసమే చెప్పారు, లేకపోతే వాడికి లేకపోయినా ఆ వినేవాడు ఈ వ్యక్తి వీడిని రెచ్చగొడతాడు. చూసావా, అయ్యగారు నీ గురించే చెప్పారు ఈ రోజు, మొన్న నువ్వు అలా చేసావు కదా, అందుకే నీ గురించే చెప్పారు. వాడు అపవాది వాళ్ళ రొట్టు మొక్క తిన్న వెంటనే ప్రవేశించినట్లుగా ఈ మాట వాడు విన్న వెంటనే అపవాది వాళ్ళు ప్రవేశించి ఆ రోజు నుంచి దూరం అయిపోతా ఉంటారు సంఘానికి, ప్రభావాన్ని కోల్పోతాం. ప్రభావాన్ని అయ్యగారు సమయం ఉందా, అయిపోయిందా? ఓకే. ప్రభావాన్ని కోల్పోతుంది సంఘం, ప్రభావాన్ని కోల్పోతున్నారు సేవకులు, ప్రభావాన్ని కోల్పోతున్నారు సంఘ పెద్దలు, ప్రభావాన్ని కోల్పోతుంది నేటి క్రైస్తవ సమాజం. ఎవరో ఎవరో మనకి చెప్పక్కర్లేదు, ఎవరో మనకి గద్దించక్కర్లేదు, ఎవరో మనకి విధి విధానాలని మన ముందు పెట్టక్కర్లేదు. మనకి ఒక మార్గదర్శి. ఈ వాక్యమే మనకొక బాట, ఈ వాక్యమే మనకి చీకట్లో వెలుగు. ఉంది కదా బైబిల్లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఒకవేళ దేవుడు ఆశించినట్లుగా మనము లేనప్పుడు, లేకపోతే మనము ఆయన పరిశుద్ధతలో ఉండలేక పక్కకు వైదొలిగిపోతున్నామేమో అని అనిపిస్తుందండి. ఖచ్చితంగా ప్రార్థనా పరుడికి, రోజు వాక్యం చదివే వ్యక్తికి, సంఘ నియమాలు కట్టుబడిన వ్యక్తికి, కాపరిని వెంబడించే వ్యక్తికి ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక చిన్న పొరపాటు చేస్తే అతనికి అనిపిస్తుంది, అనిపించకుండా ఉండదు. అతను లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు, అతను లోపల ఉన్న శక్తి, దేవుని శక్తి అతన్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది, రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాంటప్పుడు మనం ఏమైపోవాలంటే ఆ మాటకి మనం తల వంచి ఒబే అయిపోవాలి, ఆ మాటకి మనం తల వంచి మనం ఒబే అయిపోవాలి. అలా తల వంచి మనం ఎప్పుడు ఒబే అయిపోతామో, అలా ఒబే అయిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే అదే మందిరంలో, అదే ఏలీ దగ్గర, ఏలీతో దేవుడు వాస్తవానికి సీనియారిటీ ఎవరికి ఉంది? ఏలీకి ఉంది. సీనియారిటీ ఎవరికి ఉంది? ఏలీ కుమారులకు ఉంది. సీనియారిటీ ఎవరికి ఉంది? మందిరంలో ఇంకా పనిచేసే వాళ్ళు ముగ్గురే కాదు కదా, ఒప్ని, ఫినియాసు, ఏలీ కాదు కదా, ఇంకా చాలా మంది ఉండి ఉంటారు కదా. దీపాలు పెట్టేవాళ్ళు, పాత్రలు తోమేవాళ్ళు, మందిరాన్ని శుభ్రం చేసేవాళ్ళు, చాలా మంది ఉంటారు. వాళ్ళందరితోనే మానేసి అప్పుడే కొత్తగా వచ్చిన జూనియర్, అప్పుడే కొత్తగా అడుగులు పెడతా ఉన్నాడు భక్తులోడికి, అప్పుడే వచ్చింది. మనతో పెద్ద సమస్యల్లో వచ్చింది ఏంటంటే, ఎవరైనా కొత్తగా వచ్చారంటే వాళ్ళకి పాట ఇచ్చినా, పల్లవి ఇచ్చినా, లేకపోతే ప్రార్థన ఇచ్చినా, వచ్చారు కదా అయ్యగారు ఇంకా వాళ్ళనే మనల్ని వదిలేస్తారు, ఇక ఇది ఒక బాధ.
ఇప్పుడు ఈ నేనంటాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే అప్పుడే పుట్టిన చిన్న గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు. అవి నటక నేర్చే వరకు, వాటి ఆహారం అవి సేకరించుకునే వరకు, అవసరమైతే కాపరి వాటిని మెడ మీద పెట్టుకొని మోయాల్సిన అవసరం ఉంటది. కాపరి యొక్క పని అదే. నాకు గొర్రెలు కాసిన అనుభవం ఉంది, మేకలు కాసిన అనుభవం ఉంది నా చిన్నప్పుడు. అప్పుడే పుట్టినవి పరుగులెత్తవు. అందుకే యాకోబు అంటాడు కదా, యాషావుని కలవటానికి వెళ్ళేటప్పుడు, నా మందలో చిన్నపిల్లలు ఉన్నాయి, వడిగా తోలినట్లయితే అవి చచ్చిపోతాయి, నేను నెమ్మదిగా వస్తాను, ముందు మీరు వెళ్ళండి అని అంటాడు. అప్పుడే వచ్చిన కొత్త విశ్వాసి, అప్పుడే వచ్చిన ఆ రక్షించబడిన వ్యక్తి ఎలాంటి వారంటే చిన్న గొర్రె పిల్లలు అనమాట. వాటిని మనం చాలా జాగ్రత్తగా పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి. మీరు గమనించండి, మందలో ఎప్పుడైనా చిన్నపిల్లల్ని కొన్ని గొర్రెలు బాగా చూస్తాయి, కానీ కొన్ని గొర్రెలు పొడి చేస్తా ఉంటాయి. అంటే పక్క విశ్వాసి కొత్తోడిని వేస్తా ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాపరే బాధ్యత తీసుకోవాలి. యువతల బాగా సీనియర్ ని లైన్ లో ఉంచాలి, యువతల జూనియర్ ని లైన్ లో ఉంచాలి. వీళ్ళందరిని ఊరి సమస్యలన్నీ కాపరికే. అందుకే ఈ రోజు సేవకులు తొందరగా చచ్చిపోతా ఉన్నారు. అసలు సేవకులకే ఎందుకు హార్ట్ అటాక్లు, సేవకులకి ఎందుకు పెరాలసిస్లు, సేవకులకి ఎందుకు లేనిపోని సమస్యలు, సేవకులకి ఎందుకంటే ఊరి సమస్యలన్నీ ఆయనకే. ఊరు బాధలన్నీ ఆయనవే. ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయి, అన్ని కుటుంబాలు తనయే అని అనుకుంటాడు. దేవుడిచ్చిన బాధ్యత అది, దేవుడిచ్చిన బంధం అది, దేవుడిచ్చిన పని అది. ఆ పనిలో అవసరమైతే తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాపరి ఎప్పుడు కూడా. అవసరమైతే యుద్ధం పెట్టి అవతల AK-47 గన్ పెట్టి ఎవడరా ముందు ఉంటాడంటే, ఇదిగో నేను ఉంటాను, ముందు కాల్చుకో, నువ్వు ఎన్ని కాల్చుకుంటావు అని అంటాడు సేవకుడు. అలాంటి సేవకుడు. అందుకే సమూయేలు జూనియర్ అయిన దేవుడు తనతోనే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, తనతోనే దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతను లోబడిపోయాడు దేవునికి. వాళ్ళ అమ్మ పాలు పెట్టి పెంచుతూ, నేను అనుకుంటున్నాను, విధేయత కూడా పెట్టి పెంచింది. ఒరే బాబు, నువ్వు ఇక్కడ కాదురా ఉండాల్సినోడివి, పలానా దగ్గర ఉండాల్సినోడివి, నువ్వు వరపుత్రుడివి, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఇంటికి రాకూడదు, నువ్వు చచ్చేదాకా అక్కడే ఉండాలి, నీ పెళ్ళైనా ఏదైనా నువ్వు అక్కడే చేసుకో, నీకంటూ పెద్దయ్య గారు అక్కడ ఉన్నారు, ఆయన చూసుకుంటాడు. అబ్బాయి ఎంత త్యాగం అండి అది, ఎంత తెగింపు అండి అది. సో నేను ముగిస్తున్నాను ఇక్కడ. మళ్ళా దేవుని చిత్తం అయితే మరోసారి నేను దీన్ని కంటిన్యూ చేస్తాను దేవుని యొక్క కృపలో. ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. మనకు మనమే ఎవరో చెప్పారని కాదు, లేకపోతే నేను చెప్పానని కాదు, దేవుడు చెప్పాడని, దేవుడు నీతో నాతో మాట్లాడాడని మనమే ఒకసారి ఆలోచన చేసుకొని, మనలో ఎంతవరకు దేవుని ప్రభావం పనిచేస్తుంది. ఒకవేళ దేవుని ప్రభావం మనలో పనిచేస్తే మనం ఆ ప్రభావానికి లోబడుతున్నామా, మనం ఆ ప్రభావానికి విలువిస్తున్నామా, ఆ ప్రభావానికి మనం ఎంతవరకు తలంచుతున్నాం. ప్రభు అన్నాడు కదా, ఎవరైతే తగ్గించుకుంటారో వారు తలంచడం అని అంటే అర్థం ఏంటంటే తగ్గించుకోవడం. సో మనం ఎంతవరకు ఆ మాటకి లోబడతా ఉన్నాం. ప్రభావం నిజంగా మన దగ్గరికి వస్తే మనం అద్భుతాలు చూస్తాం. ప్రభావం నిజంగా మన దగ్గరికి వస్తే మనం మార్పు చూస్తాం. ఆ మార్పు, ఆ అద్భుతాలు ఈరోజు మనలో ఉన్నాయో లేదో మనమే పరిశీలన చేసుకుందాం. చివరికి ఒక మాట, యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతా ఉన్నారు. ఆయన వచ్చి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి చివరి గమ్యం, గురి అదే. ఏది? ఆయనతో ఉండే పని. అంతకు మించి ఏం లేదు. ఆయనతో ఉండే పని మనది. ఆయన దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి మనది. మన కోసం కట్టిన ఆ నివాసంలో నివసించాల్సినటువంటి పని మనది. మరి ఆ చోటుని మనం స్వతంత్రించుకోబోతా ఉన్నామా, కోల్పోబోతా ఉన్నామా? ఎలా వెళ్తాం ఆయన దగ్గరికి? ప్రభావం లేకుండానే వెళ్ళిపోతామా? మార్పు చెందకుండానే వెళ్ళిపోతామా? తగ్గింపు లేకుండానే వెళ్ళిపోతామా? రక్షణని కోల్పోయి మనం వెళ్ళిపోవాలని అనుకుంటున్నామా? ప్రార్థనను కోల్పోయి వెళ్ళిపోవాలనుకుంటున్నామా?
విశ్వాసము విధేయత లేకుండానే వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? దేవుడు ఎందుకో ఈ రోజు మనల్ని బతికించి ఉంచాడు. అంటే నేను అనుకుంటున్నాను, ఈ రోజు మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉండి ఉంటాయి మన జీవితం. ఈ రోజు మనం దేవుని దగ్గర సరెండర్ అయిపోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉండి ఉంటాయి మన జీవితంలో. ముందు మనం ఎక్కడో బయట చక్క పెట్టడం కన్నా ముందు మన ఇల్లు చక్క పెడదాం. అంటే నా మనసును నేను చక్కబెట్టుకోవాలి, నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను చక్కబెట్టుకోవాలి. అప్పుడు నేను బయట చక్కబెట్టడానికి వెళ్తే చాలా ప్రశాంతంగా పని జరుగుతుంది అక్కడ. నన్ను నేను చక్కబెట్టుకోకుండా బయటకు వెళ్ళి చక్కబెట్టాలని చూసినా అది అవమానాలకు దారి తీస్తుంది. కాబట్టి మనం సిద్ధపడదాం దేవుని రాకడ కోసం. పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని దగ్గర జీవిద్దాం. ముడత అయినను, మచ్చ అయినను, డాగు అయినను, అట్టిది మరి ఏదైనను లేని పరిశుద్ధమైన సంఘముగా దేవునికి నచ్చే వధువు కన్యకగా మనం సిద్ధపడదాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.